ఎప్పుడు బయటనే కాకుండా ఇట్లా సింపుల్గా ఒకసారి ఇంట్లో ఇట్లా ట్రై చేయండి, సరేనా? సూపర్ అంటే సూపర్గా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి, టేస్ట్ సూపర్గా ఉంది. అసలు చీజ్ చికెన్ తింటుంటే మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. హలో హలో మిమ్మల్ని ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే చికెన్ చీజ్ సమోసా చేస్తున్నా. సింపుల్గా ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. అట్లనే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనకి సమోసా వేయడానికి ఏమేమి కావాలో చూద్దాం. ఇవి మెయిన్వి చూపిస్తున్నా, చూడండి ఒకసారి. ఒక పావు కేజీ చికెన్ కీమా తీసుకున్నా నేను. ఒక 2-3 ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసిన. ఒక 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేయాలి. అట్లనే ఒక క్యారెట్ ని ఇట్లా కట్ చేయాలి. ఇంకా మనకి చీజ్ కావాలి, చీజ్ సమోసా కాబట్టి చీజ్ కావాలి. ఇంకా ఇవి సమోసా షీట్స్, ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంత చికెన్ కీమా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. చూడండి, ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ని ఎంత సన్నగా కట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది, కాబట్టి సన్నగా కట్ చేయండి ఇట్లనే. ఇప్పుడు ఇంట్లోనే పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది, అంతే. ఇప్పుడు మనం చికెన్ వేద్దాం. చికెన్ కీమా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక చికెన్ ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కొంచెం ఉడకనియాలి దీన్ని. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకాలి. చికెన్ ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఈ వాటర్ తోటే చికెన్ ఉడకాలి. ఇక మనం వేరే వాటర్ ఏం పోయొద్దు. ఇప్పుడు దీంట్లో క్యారెట్ వేస్తున్నా. క్యారెట్ తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్లో వేసినా ఏం కాదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, అట్లనే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి ఒకసారి కలపాలి. ఇట్లా మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయినా ఉడకనియాలి దీన్ని. కారం ఇట్లా పచ్చి పచ్చిగా ఉండొద్దు, ఒక 5 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి. ఇది ఫ్రై అయిందేమో చూద్దాం ఒకసారి. దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఈ కీమాని పక్కన పెట్టేద్దాం. కొంచెం చల్లగా కావాలి ఇది. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల మైదా పిండి వేస్తున్నా. ఒక 2 స్పూన్లు. దీంట్లో కొన్ని వాటర్ పోసి పేస్ట్ లెక్క చేసుకోవాలి మనం. చూడండి, ఇట్లా మైదా పిండిని ఇట్లా కలిపి పక్కన పెట్టాలి. అన్ని రెడీగా ఉన్నాయి. కీమా ఇట్లా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం సమోసా షీట్స్ అట్లనే చీజ్ తీసుకుందాం. ఇక సమోసా చేద్దాం. ఇప్పుడు ఒక సమోసా షీట్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఎట్లా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఇట్లా ఇట్లా క్రాస్గా ఇటు మలవాలి మనం దీన్ని. తర్వాత ఇట్లా. ఇప్పుడు ఫస్ట్ చీజ్ వేస్తున్నా. చీజ్ని ఇట్లా కట్ చేసేస్తున్నా. దీంట్లోనే చికెన్ స్టఫ్ పెట్టాలి. చూడండి, ఇట్లా మైదాని అప్లై చేయాలి. ఇప్పుడు ఇది బయటికి రాకుండా ఇట్లా కొంచెం అప్లై చేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి.
చూడండి ఇట్లా. మళ్ళీ దీనికి ఇట్లా మైదా అప్లై చేసుకోవాలి. ఇది ఇటు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సేమ్ అన్ని సమోసాలు ఇట్లానే వేయాలి. ఇక చూడండి సమోసాలను మొత్తం ఇట్లా చేసుకోవాలి. అన్ని ఒకటే లెక్క మస్తు వచ్చినాయి చూడండి ఫోల్డింగ్ అన్ని. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెడదాం. ఇక కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేయాలి. మనం ఒక్కొక్క సమోసాని మెల్లగా ఆయిల్ వేయాలి. ఆయిల్ ఫుల్ వేడైంది చూడండి. వేడైతే మంచిగా వస్తాయి. ఒక 4 సమోసాలు వేస్తున్నా నేను. ఆయిల్ ఎంత వేడైతే అంత మంచిగా వస్తాయి. చాలా తొందరగా ఫ్రై అవుతాయి. రెండో సైడ్ తిప్పుతూనే ఉండాలి. చూడండి మన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. కలర్ అయితే మస్తు వచ్చినాయి. తొందరగా తీసేద్దాం. ఇక కలర్ ఇంత వస్తే సరిపోతుంది. సూపర్ గా ఫ్రై అయినాయి చూడండి. అబ్బా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో. సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. చూడండి మన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. మస్తు అంటే మస్తు వచ్చినాయి చూడండి. టేస్టింగ్ టైం. మస్తు వచ్చినాయి. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. మస్తు చీజ్ టేస్ట్, చికెన్ టేస్ట్ సూపర్ ఉంది. అదిరిపోయింది సమోసా. మస్తు అంటే మస్తు వచ్చినాయి. ఎప్పుడు బయటనే కాకుండా ఇట్లా సింపుల్గా ఒకసారి ఇంట్లో ఇట్లా ట్రై చేయండి సరేనా. సూపర్ అంటే సూపర్గా వస్తాయి. పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ సూపర్గా ఉంది. అసలు చీజ్ చికెన్ తింటుంటే మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. ఇట్లా సాస్లో ముంచుకొని ఇప్పుడు సాస్లో ముంచుకొని టేస్ట్ చేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అదిరిపోయినాయి. ఇక అంతే. మీరు ఇట్లా కంపల్సరీ చేయండి. మస్తు సింపుల్గా చేయొచ్చు ఓకేనా. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.